తాతగారు పట్టుకోండి క్లాస్ మన ప్రభుత్వం ఎలాగైంది కావాలి గత ప్రభుత్వం కూడా నాకు వేయలేదు డబ్బులు. నేను ఒక జనసేన నాయకుడిని, నన్ను చాలా ఇబ్బంది పెట్టారండి. అసలు నాకు డబ్బులు పడలేదండి. ఇన్సూరెన్స్ ఎకరానక్క 40,000 చెప్పి 16 ఎకరాల డబ్బులు వేయలేదు నాకు ఈ ప్రభుత్వంలో. నాకు 13 ఎకరాలకు పడుకుని డబ్బులు పొద్దుట వస్త్రం ఏంటి ఉడుపు డబ్బులు ఎలాగా ఏంటి ఉడితే పైగా ఏంటి అనుకుంటే మెసేజ్ వచ్చిందండి. నాకు మెసేజ్ వచ్చినప్పుడు నాకు మెసేజ్ వస్తుంది చెప్పలేండి. కాశీ గారి దగ్గర వచ్చారు. కాశీ బాబు ఏడు చూడు మన ప్రభుత్వం చాలా మంచి పని చేసి డబ్బులు చేసిందని ఇప్పుడు దాకా మమ్మల్ని చాలా మంది ఎత్తి పొడిచారండి. ఈ డబ్బు రాదనుకున్నామండి మేము. కొన్ని ఇబ్బందులు ఏంటంటే మనకు పంట నమ్మకం ఫస్ట్లో అవ్వలేదండి. ఆ యవక మనకు ఇబ్బంది పడిందండి. ఏంటంటే మీ పట్టుదల మీద వచ్చిందండి ఇది డబ్బు మాకు. ఈ డబ్బు అయితే మేము మర్చిపోయాము, ఇంకా రాదని అనుకున్నాం. ఇంకెవరు చెప్పినా మాట్లాడకుండా జగన్ ప్రభుత్వం ఏంటి మామూలుగా మీకు డబ్బు వచ్చేది రైతు ప్రభుత్వం కాదు ఇదని ప్రతి ఊళ్ళో మాకు చెప్పుకోరండి. అయినా మీ మీద ఆస్తుడు మీరు ఎక్కడోసారి నేను సింగారానికి వెళ్తుంటే నేను అలాగే పెడితే కారు ఆపి నాకు బాబు నీ డబ్బులు పడిపోతాయి నువ్వేం కంగారు పడకని మీరు చెప్పారు. ఇలాంటి మంత్రి గారిని మేము ఎక్కడ చూడలేదండి. కానీ చంద్రబాబు నాయుడు గారు మామూలు రైతు ప్రభుత్వం కాదన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు ఈ కృషి చేసినందుకు మిమ్మల్ని జీవితంలో మర్చిపోండి, ఇప్పుడు మర్చిపోండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.